హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్ చేస్తా ఉంటాను. ప్లస్ లైవ్ ట్రేడింగ్ కూడా ఇస్తా ఉంటాను. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3:30 వరకు మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ లెవెల్స్ ఇస్తా ఉంటాను. సో, నిన్న చెప్పినట్టయితే నేనేం చెప్పాను నిన్న క్లియర్ కట్‌గా. సో, 24,000 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ మూవ్‌మెంట్ దొరుకుతదని చెప్పాను. 23,954 లెవెల్ డౌన్ అయితే బ్రేక్ డౌన్ అయితే మీకు కింది సైడ్ చూద్దామనుకున్నాను. కానీ మార్కెట్ ఇక్కడ ఈరోజు ఓపెన్ అయిందా? ఈ ఓపెన్ అయినప్పటి నుంచి ఇదే పాయింట్స్‌లో, ఇదే జోన్‌లో ఉండే మార్కెట్ అంతా ఇదే జోన్‌లో ఉండే. సో, ఎటువంటి లెవెల్స్ గూడా యాక్టివ్ గాలేదు. ఎందుకంటే నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉండే. పెద్ద మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ జేసినాం. బట్ పెద్ద మూవ్‌మెంట్స్ రాలేదు. అందుకే మార్కెట్ మొత్తం ఒక రేంజ్‌లో ఉండే. అందుకోసమే నేను గూడా ఇవ్వలే. రేపు గూడా సేమ్ ఇదే లెవెల్స్ క్యారీ ఫార్వర్డ్ అయితా ఉంటాయి. మీరు ఇవే లెవెల్స్ మీరు పిన్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఈ జోన్ ఏదైతే ఇదే జోన్ నేను కంటిన్యూ జేస్తా ఇక్కడి వరకు. ఇక్కడి నుంచి వేస్తా. హ్మ్. డన్. ఇదే జోను, ఇదే జోన్ ఇక్కడ ఫస్ట్ ఈ లెవెల్ మార్క్ జేసుకోండి. 24,040 అండ్ 23,954 ఈ లెవెల్ మార్క్ జేసుకోండి. ఈ లెవెల్ మార్క్ జేసుకున్నాక ఫస్ట్ 24,000 లెవెల్ క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,000 24,000 24,100 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి నీకు 24,193 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,288. ఈ లెవెల్స్ ఈ లెవెల్స్ మీకు రేపు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే కనిపిస్తది. ఓకే. ఈ లెవెల్ కిందికి ఒకవేళ బ్రేక్ డౌన్ అనుకోండి డౌన్ సైడ్ ఈ లెవెల్ కనిపిస్తది. ఫస్ట్ 23,900 ఓకే. 23,900 ప్లస్ వచ్చేసి 23,8 లెవెల్. అరే! దాని తర్వాత ప్లస్ ఈ లెవెల్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 లెవెల్స్ ఈ బ్రేక్ అయిందంటేనే నిన్నటి లెవెల్సే బ్రేక్ అయితే మీకు ఈ లెవెల్స్ కనిపిస్తాయి. అంతకన్నా ముందు డిస్క్లైమర్ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రిసర్చ్ అనలిస్ట్. ఓకే. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మాట్లాడదాం. సో, బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పాను లెవెల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఈ లెవెల్ క్రాస్ అయితే ఈ లెవెల్ 57,023 లెవెల్ క్రాస్ అయ్యిందనుకోండి. అయితే మీకు ఏ లెవెల్ చెప్పాను? ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,924 లెవెల్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 56,830 లెవెల్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 56,700 లెవెల్ వస్తాయని చెప్పాను. సరే ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నుంచే ఫాలో అయింది. ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ టార్గెట్‌కొచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి పైన ఇదే లెవెల్‌కి రెస్పెక్ట్ చేసి కిందికి కంటిన్యూయస్‌గా ఫాల్ సెటప్ చూపిచ్చింది. ఎగ్జాక్ట్‌లీ థర్డ్ టార్గెట్‌కొచ్చింది. మార్కెట్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. మళ్ళీ అదే లెవెల్‌కొచ్చి ఆగిపోయింది. ఇప్పుడు సేమ్ ఇవే లెవెల్స్ నేను మీకు చెప్తా. ఆల్రెడీ నా దగ్గర మార్క్ అయి ఉన్నాయి. సో, సార్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ ఈ లెవెల్ ఒకటి 56,830 3 అండ్ 56,700 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి. బ్రేక్ అయితే మీకు ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి. ఫస్ట్ టార్గెట్ అప్ సైడ్, కాల్ సైడ్ ఇఫ్ ఎనీ పానిక్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 56,926 ఈస్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,022 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,226 ఓకే. 206 ఓకే. ఒకవేళ 56,700 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి. రేపు మార్కెట్ 700 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి. అవుతది. అవుతే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,553 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 56,398 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు ఇది 58,197 ఓకే. ఈ లెవెల్స్ అనేది రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్స్‌లో రేపు మార్కెట్‌లో మూవ్‌మెంటమ్ ఉంటది. ఈరోజు ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ అయిపోయింది. ఎల్లుండి 30 రోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. అప్పుడు అప్పటికి లెవెల్స్ యాక్టివేట్ అయిపోతాయి. టూషీ ట్రేడ్ చేయండి. హ్యాపీ ట్రేడింగ్. ప్లస్ ఇంకోటి డిస్క్లైమర్ ఏయదలుచుకుంటున్నా. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. This channel or me does not responsible for profit and loss. And thank you so much. Happy trading.